ఇది టీవీలో ఉన్న బ్రేకింగ్ న్యూస్ గాదు. ఇది మనలో ఎవ్వరికైనా జరగగలిగే కథ. నార్మల్‌గా ఫోన్‌లో మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? మీ వాహనానికి రూ. 500 ట్రాఫిక్ చలానా పెండింగ్‌లో ఉంది. ఇప్పుడే చెల్లించండి. వెంటనే చెల్లించండి అని మనకి మెసేజ్ వస్తుంది. మనకేమనిపిస్తుందో చూడంగానే, అయ్యో! ఎక్కడో సిగ్నల్ దగ్గర ఏదో అయ్యుండొచ్చు. 500 కదా! ఇప్పుడే కట్టేద్దాం. ఇప్పుడే కట్టేస్తే సరిపోతుంది గదా! అనుకుంటాం. ఇంతలోనే ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌పై మనం నొక్కుతాం. అంతే. ఈ కథ అక్కడే మొదలవుతుంది. ఇప్పుడు జనరల్‌గా మనం అందరం ఏందంటే ట్రాఫిక్ చలానాలకు అలవాటు పడ్డాం. ఎందుకంటే రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరున్న, ఫ్లైఓవర్ల దగ్గర, మెయిన్ జంక్షన్ దగ్గర అన్నింటిలో ఏఐ కెమెరాలు పెట్టేశారు. నువ్వెవరో తెలుసు, నీ వాహనం నెంబర్ తెలుసు, నీ తప్పు తెలుసు. ఆ మొబైల్ చెవిలో పెట్టుకున్నావా కెమెరా చూస్తుంది. సిగ్నల్ లైన్ దాటావా ఫోటో తీస్తుంది. హెల్మెట్ సరిగా పెట్టుకోలేదా రికార్డ్ అవుతుంది. ఎందుకంటే అప్పట్లో లాగా పోలీసులు లేరు కదా, ఎవరు చూడలేదు కదా అని ఏం లేదు ఇప్పుడు. ఇప్పుడంతా ఏఐ కెమెరాలు వచ్చేసినాయి. నువ్వు హెల్మెట్ లేకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, రెడ్ సిగ్నల్ దాటటం, జీబ్రా క్రాసింగ్ మీద ఆగటం, మొబైల్ వాడకం, ట్రిపుల్ రైడింగ్, హై స్పీడ్ అన్నీ రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే పోలీసులు 24 గంటలు చూడలేకపోయినా కెమెరాలు మాత్రం 24 గంటలు చూస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ దారిని ఎంచుకుంది. ఏఐ కెమెరాలు వాడతాం. అందుకే ఏఐ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇప్పుడు. హెల్మెట్ పెట్టుకోకపోతే చలానా, ఫోన్ మాట్లాడితే చలానా. ఇప్పుడు పోలీసులు ఆపకుండానే చలానా ఫోన్కి వస్తుంది. అందుకే ట్రాఫిక్ చలానా మెసేజ్ అంటే మనకు షాక్ అనిపించదు. ఎందుకంటే అలవాటు పడిపోయాం మనం. స్కామర్లు ఇక్కడే ఈ విషయాన్నే పట్టుకొని ఆడుకుంటున్నారు. వాళ్ళకు తెలుసు ఇది చాలా నమ్మశక్యమైన కథ, జనాలు తొందరగా నమ్ముతారు అని వాళ్ళకు తెలుసు. ఇది ఊహ కాదు, నిజంగా జరిగిన సంఘటన. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి మెసేజ్ వచ్చింది. ఏమని? రూ. 500 ట్రాఫిక్ చలానా అని. లింక్ ఓపెన్ చేశాడు. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే అది ఓపెన్ చేసి చూస్తే అది అచ్చం గవర్నమెంట్ వెబ్సైట్ లానే ఉంది. బండి నెంబర్ అడిగింది, ఫోన్ నెంబర్ అడిగింది, చలానా పేమెంట్ కోసం ఓటీపీ వస్తుంది అని చెప్పింది. ఓటీపీ ఇచ్చాడు. అంతే, ఒక్క నిమిషంలో 2.5 లక్షల అకౌంట్ నుంచి ఖాళీ. అతడికి అర్థం కావడానికి ఇంకో 2 ట్రాన్సాక్షన్లు కావాల్సి వచ్చింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్కామర్లు మీ అకౌంట్ని ఎప్పుడు హ్యాక్ చేయరు. మీ చేత్తోనే డబ్బు పంపిస్తారు. ఎలా అంటే ట్రాఫిక్ పోలీసుల పేరుతో ఒక మెసేజ్ వస్తుంది. వాట్సాప్ కానీ ఎస్ఎంఎస్ కానీ మెసేజ్ వస్తుంది. అందులో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఫేక్. కానీ నువ్వు అది ఆ ఫేక్ వెబ్సైట్ లింక్ని ఓపెన్ చేసావు అనుకో, అది అచ్చం గవర్నమెంట్ వెబ్సైట్ లానే ఉంటుంది. లోగో, కలరు, లేఅవుట్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి చూడటానికి. ఆ వెరిఫికేషన్ కోసం ఓటీపీ ఇవ్వండి అంటారు. మీరు ఓటీపీ ఇచ్చిన మరుక్షణమే మీ అకౌంట్లో లాగిన్ అవుతారు. అయిపోయినట్టు. చిన్న అమౌంట్తో మొదలు పెడతారు, తర్వాత పెద్ద పెద్ద అమౌంట్లు డ్రా చేస్తారు. మీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేసరికి అకౌంట్ ఖాళీ. ఇంకో రకం ఉంది, అది ఇంకా ప్రమాదకరం. అదేంటంటే కొన్ని మెసేజ్ల్లో లింక్ ఓపెన్ చేస్తే డౌన్లోడ్ చలానా యాప్ అని వస్తుంది. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉండదు. ఏపీకే ఫైల్ ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన మరుక్షణం నీ ఫోను కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఓటీపీలు వాళ్ళకే కనిపిస్తాయి. బ్యాంక్ మెసేజ్లు వాళ్ళకే వస్తాయి. మీరు చూస్తూ ఉండగానే డబ్బు మొత్తం మాయమవుతుంది. ఇక్కడే బాధాకరమైన విషయం ఏంటంటే, సైబర్ పోలీసుల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఒక మాట చెప్తారు. ఏమని? మీ అంతటా మీరే ఓటీపీ ఇచ్చారు కాబట్టి డబ్బు రికవరీ చేయడం చాలా కష్టం అని. ఎందుకంటే టెక్నికల్గా మీరు ఆథరైజ్ చేసిన ట్రాన్సాక్షన్ అది. అందుకే ఈ స్కామ్లో నష్టం ఎక్కువ. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజమైన ట్రాఫిక్ చలానా ఎలా వస్తుంది? అధికారిక సైట్లో మాత్రమే చెక్ చేయాలి. ఎప్పుడు ఏపీకే ఫైల్ ఉండదు. ఓటీపీ అడగరు. లింక్ షార్ట్గా ఉండదు. ఫేక్ చలనాలు ఎలా ఉంటాయి? భయపెట్టే భాష ఉంటుంది దానిలో. ఇప్పుడు చెల్లించాలి, వెంటనే చెల్లించాలి అని ఉంటుంది. అనవసరమైన లింకులు పంపిస్తూ ఉంటారు. వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ పంపిస్తారు.
ఇవన్నీ ఫేక్ చలన లక్షణాలు. ఇదంతా ఇప్పుడెందుకు జరుగుతుందంటే, ఇప్పుడు ట్రాఫిక్ కెమెరాలు బాగా పెరిగిపోయాయి. చలనాలు సాధారణం అయిపోయాయి. ప్రజలేందంటే ప్రశ్నించకుండా డబ్బులు చెల్లిస్తున్నారు. స్కామర్లకి ఇది పండగ. చిన్న అమౌంట్ చూపించి పెద్ద అమౌంట్ కాజేస్తున్నారు. ఇది భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోవడానికి. ఒక్కసారి ఈ మాట గుర్తుపెట్టుకోండి. ట్రాఫిక్ చలానా మెసేజ్ వచ్చింది అంటే అన్ని చెక్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏ లింక్ పడితే ఆ లింక్ నొక్కకూడదు. లింక్ని మాత్రం క్లిక్ చేయకండి. ఓటీపీని ఎప్పుడు ఇవ్వకండి. ఏపీకే యాప్స్ ఇన్స్టాల్ చేయమని మెసేజ్లు వస్తే ఇన్స్టాల్ చేయకండి. అనుమానం వస్తే కాల్ కట్ చేయండి. ఇక మోసం జరిగితే ఇంకా సైబర్ క్రైమ్ కూడా మిమ్మల్ని కాపాడలేదు. మీరు రిపోర్ట్ చేసినా కాపాడలేదు. ఇది ఒక పెద్ద స్కామ్. ఇది పెద్ద స్కామ్ కాదు కదా అనిపిస్తుంది, 500 కదా అనిపిస్తుంది. కానీ అదే స్కామ్ మీ జీవితాన్ని లక్షల్లో నష్టం చేయగలదు. టెక్నాలజీ మనకు సౌకర్యం ఇచ్చింది. అదే టెక్నాలజీతో జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం కూడా అవుతుంది. ఈ కథ ఎవరిని భయపెట్టడానికి కాదు, మనలో ఎవరికైనా జరగకుండా ఉండటానికి. రీసెంట్గా హైదరాబాద్లో 4 దగ్గర 11 లక్షలు కాజేశారు. ఇట్లానే ఫేక్ ట్రాఫిక్ చలానా స్కామ్ నుంచి. ఇది హైదరాబాద్లో జరిగింది. రీసెంట్గానే జరిగింది ఇది. మళ్ళీ ఢిల్లీలో ఇట్లానే ఫేక్ SMS లింక్ అని చెప్పేసి 500తో స్టార్ట్ చేసి 2.5 లక్షల దాకా కాజేశారు. ఇది ఢిల్లీలో. ఇది కూడా రీసెంట్గానే జరిగింది, 2 days క్రితం. ఈ కథలో విలన్ లేరు, హీరోలు లేరు, ఉన్నది టెక్నాలజీ మాత్రమే. ఈ కథ నచ్చితే మీ అనుభవం కూడా చెప్పండి, ఎందుకంటే ఇది మనందరి కథ. ఇలాంటి నిజమైన కథలు మిస్ కావద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.